నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భవ్య శ్రీ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో అట్టహాసంగా సాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు. గోపాలకృష్ణ మఠంలో ప్రారంభమైన శ్రీమద్ రామాయణ ప్రవచనం. అయోధ్యకు వెళ్తున్న మఠాధిపతిని ఘనంగా సత్కరించిన భక్తులు. వేడుకలను వైభవోపేతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపు. శ్రీ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలపై శాంతి కమిటీ సమావేశం. హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులతో పలు అంశాలపై చర్చించిన పోలీస్ అధికారులు. పండగ వాతావరణంలో ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ సూచన. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళన పర్వం. బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపిన నేతలు. ఫిబ్రవరి పార్లమెంట్ సమావేశాల్లోనే బడ్జెట్ కేటాయించాలని డిమాండ్. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి. అయోధ్యలో భవ్యశ్రీ రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జై శ్రీరామ్ పేరుతో స్టిక్కర్లను ముద్రించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమితి సభ్యులతో కలిసి స్టిక్కర్లను ఆవిష్కరించిన అనంతరం వారిని ప్రత్యేకంగా అభినందించారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో దీపావళిని తలపించేలా వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జై శ్రీరామ్ పేరుతో ముద్రించిన స్టిక్కర్లను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. సమితి సభ్యులతో స్టిక్కర్లను ఆవిష్కరించి జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, సూర్యకాంత్, తోట పరమేశ్వర్, ఆకుల ప్రవీణ్, మయూర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రామ మందిర నిర్మాణం కోసం హిందువులు దాదాపు 500 ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జరగడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ఆ రోజు మరో దీపావళి పండుగను తలపించేలా వేడుకలను జరుపుకోవాలన్నారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్టిక్కర్లను రూపొందించి పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. నిర్మాణం పూర్తి కావడం ఆ రోజే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ ఇంట్లో దీపావళి పండగలాగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఇప్పటికే దేశమంతా కూడా నిర్ణయించుకోవడం, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ లో హిందూ ఉత్సవ సమితి, సనాతన హిందూ ఉత్సవ సమితి, మిగతా హిందూ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో విజయవంతం చేయాలని అక్షంతల కార్యక్రమంతో మొదలుపెట్టుకొని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా శోభాయమానంగా, అదేవిధంగా గ్రామాలలో శోభాయాత్రలు నిర్వహిస్తూ తమ యొక్క భక్తిని, హిందుత్వం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా దేశం నలుమూలలా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఊరువాడ కోలాహల వాతావరణం సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో శ్రీమద్ రామాయణంపై ప్రవచనం ఏర్పాటు చేయగా ప్రముఖ ప్రవచనకర్త కృష్ణానంద భక్తులకు ప్రవచనం వినిపించారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసికంగా ప్రశాంత జీవనం గడపవచ్చని ప్రముఖ ప్రవచనకర్త కృష్ణానంద అన్నారు. అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో గురువారం రాత్రి శ్రీమద్ రామాయణం ప్రవచనం ఏర్పాటు చేశారు. ముందుగా కార్యక్రమ అతిథులు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ నేతలు నివేదిత వజయ్, బివి రమణ, ప్రఫుల్ వజయ్, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీమద్ రామాయణం గురించి భక్తులకు అర్థమయ్యేలా సోదాహరణలతో ప్రవచనకర్త కృష్ణానంద వివరించారు. రేపు 22వ తారీఖు నాడు జరగబోయేటటువంటి అయోధ్యలో ఆ యొక్క శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం, ఆ సందర్భంగా దేశంలో, ప్రపంచంలో అనేక మంది హిందూ బంధువులంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అయోధ్యలో రామ మందిరం కడుతున్నటువంటి ఈ సమయంలో మనం కళ్ళారా చూసేటటువంటి ఈ భాగ్యం మనందరికీ కలిగింది. ఇది మామూలు విషయం కాదు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనే లక్ష్యంగా సాధనా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించి ధర్నా చేపట్టారు. రైల్వే లైన్ పనులకు వెంటనే బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి రిలే దీక్షల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ కు బడ్జెట్ ను కేటాయించాలని రైల్వే లైన్ సాధనా సమితి చైర్మన్ నారాయణ డిమాండ్ చేశారు. సమస్య సాధనే లక్ష్యంగా ఆర్ఎండ్బి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో బస్టాండ్ ఎదుట పాత జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించడంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించడంతో వారు రాస్తారోకో విరమించారు. ధర్నాలో నాయకులు సిర్ర దేవేందర్, నరేందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి చైర్మన్ నారాయణ మాట్లాడుతూ హైదరాబాద్కు జిల్లా వాసులు వెళ్లాలంటే ప్రస్తుతం 8 గంటలకు పైగా సమయం పడుతోందని అన్నారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ పూర్తయితే 4 గంటల లోపు హైదరాబాద్ వెళ్లవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రైల్వే లైన్ పనులను త్వరితగతిన ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి ఈరోజు రాస్తారోకో పెద్ద ఎత్తున నిర్వహించడం, ప్రజా సంఘాల మద్దతు తెలపడం, అన్ని వర్గాల ప్రజలు కూడా మా ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఇందులో ఒక లాజిక్ ఏమంటే చాలా మంది ఇది ఆల్రెడీ శాంక్షన్ అయిందని అంటున్నారు. కానీ శాంక్షన్లో ఈ పటాన్ చెరువు, బోధను, బాన్సువాడ ఇదంతా తిరిగి రావాలంటే 5 గంటల సమయం పోతుంది. 57 కిలోమీటర్ల ఎక్స్ట్రా జర్నీ అవుతుంది మనకు. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్, నిజామాబాద్, సికింద్రాబాద్ 5 గంటల జర్నీని 10 గంటలకు వేసారు. మళ్ళా 5,700 కోట్లు ఏదైతే కేటాయించిందో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీలో, ఆ ప్యాకేజీ డబ్బులు కూడా అక్కడనే అయిపోతాయి, ఇక్కడ దాకా రావు. ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్ అనేది ఇంకా ఉన్నది, అది ఖాళీ మాటకు ప్రొసీడింగ్ మాత్రమే. అందుకోసం మేము ఏమంటున్నామంటే ప్రొసీడింగ్ మార్చి, శాంక్షన్ ప్రొసీడింగ్ మార్చి ఆదిలాబాద్ నుంచి పటాన్ చెరువు పెట్టండి. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ దాకా లైన్ క్లియర్ అయినాక మీ ఇష్టం ఉన్నది ఏదైనా ఉంటే చేసుకోండి. మీ ప్రొసీడింగ్ మొత్తం రద్దు చేయమని చెప్తలేము, దాన్ని సవరణ చేయండి, రెక్టిఫై చేయండి. ఆ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో సరిపోవు, అక్కడనే అయిపోతాయి. లైన్ లాస్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ముందు మాకేయండి, మాకు అవసరం ఉంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఈ రైలు మార్గం అనేది చాలా అవసరం ఉన్నది. ఉపాధి, ఉద్యోగం, విద్య, వైద్యం ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. కాబట్టి తక్కువ టైంలో తక్కువ ఛార్జీలతో పోవడం కోసం ఈ రైల్వే కనెక్టింగ్ అవసరం ఉన్నది. కాబట్టి మేధావి వర్గం కానీ ప్రతి ఒక్కరూ, సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు, నువ్వు నేను అని కాకుండా అందరూ పెద్ద ఎత్తున ఇవాళ నుండి మళ్ళా అందరినీ కలుస్తాం. అందరూ కూడా రావాలి, కలిసి రావాలి. ఇదిలా ఉంటే ఆర్ఎండ్బి ఎదుట కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కు రైల్వే లైన్ లేకపోవడం బాధాకరమని, రవాణా సౌకర్యాలు ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ కోసం తన వంతుగా కృషి చేస్తూ విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న దీక్షలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ ప్రజల చిరకాల వాంఛ రైల్వే లైన్ అనేది ఆదిలాబాద్ నుంచి రాష్ట్ర రాజధానికి అసలు ఎప్పుడో నిర్మాణం కావాలి. ఎందుకంటే రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డప్పుడే ప్రజల యొక్క ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం అవకాశాలు. ఎందుకంటే రాష్ట్ర రాజధానికి హైదరాబాద్కి ఆదిలాబాద్ 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో వస్తున్నారు, పోతున్నారు, కానీ ఆదిలాబాద్ అభివృద్ధి విషయంలో ఏం చేస్తే ఆదిలాబాద్ ప్రజలకి మరి మంచి జరుగుతుంది, సౌకర్యం జరుగుతుందనే ఆలోచన చేయనప్పటికీ ఇవాళ ఇక్కడ కూర్చున్న యువకులు కానీ పెద్దలు అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరం కూడా మద్దతు తెలియజేసి ఆదిలాబాద్ ప్రజల యొక్క సమస్యను పెద్దల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మా ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యులు స్వయం బాపురావు గారికి ఈ విషయాన్ని చెప్పి వారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరుగుతుంది. శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ప్రశాంత వాతావరణంలో వేడుకలను ఘనంగా జరుపుకోవాలని డీఎస్పీ పోతారం శ్రీనివాస్ సూచించారు.
స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో పండగ వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలని, అందుకు పోలీసు యంత్రాంగం తరఫున పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పోతారం శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో హిందూ ధార్మిక సంఘాల సభ్యులతో కలిసి శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించే కార్యక్రమాలు, ర్యాలీలు, ఆలయాల్లో పూజలు, పార్కింగ్ తదితర అంశాలపై సభ్యులతో చర్చించారు. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో పట్టణంలో నిర్వహించనున్న శోభాయాత్ర గురించి పలువురు సభ్యులు తెలియజేశారు. అదేవిధంగా ప్రధాన కూడళ్లలో లెడ్ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు. సమావేశంలో సిఐలు సత్యనారాయణ, అశోక్, శ్రీనివాస్, ఎస్ఐలు విష్ణువర్ధన్, కలీం, నారాయణ, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు రాళ్లబండి మహేందర్, ప్రమోద్ కుమార్ ఖత్రి, హన్మన్లు, కృష్ణ, సురేందర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ పోతారం శ్రీనివాస్ మాట్లాడుతూ రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను పండగ వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. శోభాయాత్రలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని, దైవ కార్యాల్లో ఎటువంటి తప్పులు జరగకుండా నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. 22న వ్యాపారులు ముందస్తుగానే దుకాణాలు మూసివేస్తున్నారని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. మర్చిపోలేని సువర్ణ ఘట్టం అంటే ఇది లాంగ్ బ్యాక్ సగల తర్వాత సాకారం అవుతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరికీ అంటే మేము ఉన్నది కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికే, అంటే ఇంకా మీ ఆనందాన్ని పెంచడానికే, కానీ మిమ్మల్ని ఎటువంటి తగ్గించడానికి ప్రయత్నం మేము చెయ్యము. మీరు కూడా కొంచెం చట్టాలకు లోబడి, చట్టాలు వదిలేయండి, సాంప్రదాయాలకు లోబడి ఉంటే చాలా 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 మంచిది. కొంచెం సాంప్రదాయాలు మర్చిపోకండి, మన లిమిట్స్ మర్చిపోకండి, కార్యక్రమాలన్నీ కొనసాగించండి. 100కి 100 రూపాయలు మేము కోఆపరేట్ చేస్తాం. ఇక రకరకాల మనిషి చెప్పారు అంటే కోయిన్సైడ్ అవ్వట్లేదు, ఓకే. ఎందుకంటే పెద్ద సమాజం మనది, పెద్ద సమాజంలో సాధారణంగా అందరూ ఒకటే ధర అంటే అది కానిపోయినది. రకరకాల ఆచారాలు, రకరకాల వ్యవహారాలు, భిన్న సంస్కృతులు, అంటే సంస్కృతిలో మళ్ళా రకరకాల భిన్న సంస్కృతులకు మూలం మన హిందూ సాంప్రదాయాలు. అందుకని మేము ఈ సాంప్రదాయాలు పాటించుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా కొంచెం సత్యనారాయణ చెప్పినట్టు ఇది ఏంటంటే మాస్ ప్రోగ్రామ్స్ అన్నీ కక్షలు తీసుకోవడానికి ఒక వేదిక. అంటే ఇప్పుడు అది ఒక మూమెంటం అందరూ ఒక దగ్గర వచ్చేసరికి అవి ఏవో జ్ఞాపకం అవుతూ ఉంటాయి. అట్లా దానికి ఏం అవకాశం ఇవ్వకుండా సాంప్రదాయబద్ధంగా ప్రశాంతంగా జరుపుకోండి. అన్ని రకాల మేము ఉంటాము. తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో నూతన స్వాగత తోరణం నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు గంగాధర్ స్వాగత తోరణ నిర్మాణానికి 13 లక్షల విరాళం అందించగా ఆయనను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. తలమడుగు మండలంలోని ప్రసిద్ధ రుయ్యాడి హుస్సేన్ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో గ్రామ స్వాగత తోరణాన్ని నిర్మించనున్న నేపథ్యంలో శుక్రవారం భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా డప్పు చప్పుల నడుమ ర్యాలీగా వెళ్లి స్వాగత తోరణం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పనులు ప్రారంభించారు. రుయ్యాడి గ్రామవాసి అయిన 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండూరు గంగాధర్ స్వాగత తోరణ నిర్మాణానికి 13 లక్షల రూపాయలను విరాళంగా అందించగా పనులను ప్రారంభించి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ అధ్యక్షులు లోక భూమారెడ్డి, కార్యదర్శి మోతి శ్రీనివాస్, సర్పంచ్ పోతారెడ్డి, గంగాధర్, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక భూమారెడ్డి మాట్లాడుతూ స్వాగత తోరణ నిర్మాణానికి విరాళం అందించిన కొండూరు గంగాధర్కు అభినందనలు తెలిపారు. అదేవిధంగా కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో దేవస్థానానికి వచ్చే మార్గంలో రోడ్డు సౌకర్యం కల్పించి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని పేర్కొన్నారు. స్వాగత తోరణం ఉండే మరి ఇప్పుడు ఆర్షిస్తోనే పక్కా కట్టాలని చెప్పి ఆ దేవుళ్ళు ఆజ్ఞాయించడం, మరి ఇలా భూమి పూజ చేసుకోవడం జరిగింది. దాదాపు 13.5 లక్షలతో ఆ స్వాగత తోరణాన్ని 2 రోడ్లకు ఏదైతే 1 వే చేసినామో 2 రోడ్లకు కలిసి 13.5 లక్షలతో నిర్మాణ కార్యక్రమం ఈరోజు భూమి పూజ చేసుకొని మోరం కంటే మొదలే దాన్ని ప్రారంభించుకునే కార్యక్రమం అతి త్వరలో నిర్ణయించడం జరిగింది.
మాజీ మంత్రి జోగు రామన్నను విమర్శించే నైతిక హక్కు డీసీసీబీ చైర్మన్కు లేదని బీఆర్ఎస్ జైనత్ మండల ప్రధాన కార్యదర్శి గణేష్ యాదవ్ అన్నారు. ఇటీవల అడ్డి బోజారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మండల కేంద్రంలో శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ దేవన్న, నాయకులు చిన్నారెడ్డి, చిన్నమల్లేష్, భూమన్న, స్వామి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ యాదవ్ మాట్లాడుతూ జోగురామన్న సహకారంతో పదవులు అనుభవించి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలో చేరిన అడ్డి బోజారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమని కొట్టిపారేశారు. గతాన్ని మరిచి విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కోట్లు ఇచ్చిండ్రు మార్కెట్ పదవుల కోసం, డీసీబీ చైర్మన్ కోసం. రామన్న సార్కు మీరు నిరూపించుండ్రి. లేనిపోని ఆరోపణలు చేయడం ఇది మీకు సమంజసం కాదు. ముఖ్యంగా జోగు రామన్న గారు నిస్వార్థపరుడు. ఆయనకు ప్రజాసేవలో ఉండడమే ఒక ఆశయం. సంపాదన ముఖ్యం కాదు, ప్రజాసేవనే ముఖ్యం ఆయనకు. అటువంటి వ్యక్తిని మీరు విమర్శించడం, నైతిక విలువలు కోల్పోయి మీరు మాట్లాడడం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు మేధావులు. మరి ఆశావాదులు ఎవరు, అవకాశవాదులు ఎవరు, స్వార్థపరులు ఎవరు? ఈరోజు పార్టీ మార్చినందుకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయోధ్యలో జరిగే శ్రీరామ మందిర ప్రారంభోత్సవ వేడుకలకు శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి హాజరు కానున్న నేపథ్యంలో శుక్రవారం ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని మఠాధిపతిని సత్కరించిన అనంతరం 22వ తేదీన నిర్వహించనున్న శ్రీరాముని భవ్య శోభాయాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ఆదిలాబాద్ ప్రజల ప్రతినిధిగా మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి వెళ్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి హాజరవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయనను ఘనంగా సత్కరించారు. స్థానిక మఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మఠాధిపతిని సత్కరించి ఆయన ఆశీర్వచనాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి మాట్లాడుతూ అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వంటి బృహత్ కార్యానికి హాజరు అవుతుండడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మీ అందరి ప్రతినిధిగా మీరు నన్ను పంపిస్తున్నందుకు, అయోధ్యకు పంపిస్తున్నందుకు మీ అందరికీ మనసా వాచ కర్మణ అయోధ్యలో అక్కడి నుంచి శేషము, అయోధ్య రాముడు ఏ శేషము ఇంత చిన్న ఆశీర్వాదం ఇచ్చిన కొన్ని కోటాను కోట్ల మంది అయోధ్యలో ఉండి చేస్తున్న రామనామంలో అందరికీ ఇస్తున్న ఆశీర్వాదాన్ని మన ఆదిలాబాద్లో హిందూ బంధువులు అందరికీ కూడా తప్పకుండా ప్రతి హిందూ కుటుంబానికి ఇంటింటికి ఏ విధంగానైతే మనం అక్షంతలు ఇచ్చామో ఆ విధంగా ప్రతి బియ్యం గింజలో కూడా రాముల వారి ఆశీర్వాదం ఉంటుందని అందరము మనసావాచ భావించి తప్పకుండా 22వ తేదీ రోజు మధ్యాహ్నము 12 గంటలకు ఎవ్వరు ఎక్కడ ఉన్నా ఏం చేసినా తప్పకుండా మీ నాలుక మీద మాత్రం ఆ సమయంలో రామనామాన్ని స్మరించవలసిందిగా మీ అందరి నుంచి కోరుతున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ యావత్ దేశంలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకలను అట్టహాసంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఆదిలాబాద్లోనూ ఊరు వాడా ఘనంగా సంబరాలను జరుపుకోవాలని సూచించారు. 22వ తేదీన నిర్వహించే భారీ శోభాయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీ 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 యోగానంద సరస్వతి స్వామీజీ గారికి ఆ యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అక్కడి నుంచి ట్రస్ట్ నుండి ఆహ్వానం అందడం జరిగింది. ఆ యొక్క ట్రస్ట్ ఆహ్వానం మొత్తం స్వామీజీకి అందిన కారణంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ అందినట్టుగా భావించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ సందర్భంలో స్వామీజీ గారు ఈరోజు ఆదిలాబాద్ నుంచి అయోధ్యకు బయలుదేరుతున్నటువంటి సమయంలో ఆదిలాబాద్ పట్టణ ప్రజలంతా కూడా ఆదిలాబాద్ ప్రజలందరి తరపున ఆ యొక్క అయోధ్య రామునికి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీర్చే విధంగా మొక్కాలని. శ్రీరాముని ఇతివృత్తంతో జాగృతి ఆధ్వర్యంలో ప్రచురించిన జగదానందకారక పుస్తకాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. స్థానిక వినాయక్ చౌక్లోని శిశుమందిర్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. అందులో భాగంగానే శ్రీరాముని ఇతివృత్తంతో జాగృతి ఆధ్వర్యంలో ప్రచురించిన జగదానందకారక అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక వినాయక్ చౌక్ శిశుమందిర్ పాఠశాలలో ఏర్పాటు చేశారు. ముందుగా భరతమాత, సరస్వతీదేవి, శ్రీరాముని చిత్రపటాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పుస్తకాన్ని ఆవిష్కరించారు. పాఠశాల విద్యార్థులు శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడి వేషధారణలలో అలరించారు.
భక్తి గీతాలను ఆలపిస్తూ సందడి చేశారు. కార్యక్రమంలో పాఠశాల కోశాధికారి సురేష్, భాస్కర్రావు పోషకులు, వ్యవస్థాపక ప్రముఖ్ ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు దేవిదాస్ మాట్లాడుతూ హైందవ ధర్మ ప్రాశస్త్యాన్ని తెలియజెప్పేలా జాగృతి ఆధ్వర్యంలో పుస్తకాన్ని రచించానని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివి శ్రీరాముడి ఇతివృత్తాన్ని తెలుసుకోవాలని సూచించారు. జాగృతి వారు ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకంలో ఆగస్టు 5న ఏదైతే భూమి పూజ 2020 భూమి పూజ కార్యక్రమం ఉంది. తర్వాత బాలరాముని ఎక్కడైతే ప్రతిష్ఠించారో అక్కడ పురాతనమైనటువంటి ఏదైతే ఉందో అవశేషాలు అవి కూడా బయటపడే ముఖ చిత్రాలు అనేకమైనటువంటి రామ మందిరం సంబంధించినటువంటి ఎన్నో విషయాలు అన్నీ బయటపడ్డాయి. దానికి సంబంధించిన కార్యక్రమం మొత్తం ఏదైతే ఫోటోస్ ఉన్నాయో ఈ బుక్లో ప్రచురించబడింది. అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమన్వయంతో పనిచేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడమబొజ్జు పటేల్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు కలిసికట్టుగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తేనే గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కవ్వాల్ టైగర్ జోన్లోని ప్రజలను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించి చివరి ఆయకట్టు వరకు రైతుల పంట పొలాలకు సాగునీరు అందించేలా కృషి చేస్తామన్నారు. 10వ తరగతి విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదువుతూ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత సూచించారు. రామ్నగర్లోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి ప్రత్యేక తరగతులను ఆమె శుక్రవారం పరిశీలించారు. విద్యార్థుల పరీక్షల సన్నద్ధతపై ఉపాధ్యాయులకు విస్తృత సూచనలు చేశారు. పలువురు విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ మేరకు డీఈఓ ప్రణీత మాట్లాడుతూ వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో 10 విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదువుకోవాలని సూచించారు. ఎటువంటి సందేహాలు ఉన్నా ఉపాధ్యాయులను సంప్రదించాలని అన్నారు. చదువుపై అశ్రద్ధ చేయవద్దని, ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని దిశానిర్దేశం చేశారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరామచంద్రుల విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజును కలిసి ఈ విషయమై విన్నవించారు. అనంతరం తపస్ నూతన సంవత్సర డైరీని కలెక్టర్కు అందించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌహాన్, వలబోజు గోపీకృష్ణ, నాయకులు గోపాలకృష్ణ, రాజేష్, ప్రకాష్, కేశవ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. భీంపూర్ మండలంలోని ఇందూర్పల్లి గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రామ సభలో భాగంగా 15 మంది సభ్యులతో కూడిన అటవీ హక్కుల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పీఎం జన్మన్ యోజన తదితర పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించారు. అంతరించిపోతున్న గిరిజన తెగలకు అటవీపై హక్కు కల్పించి సహజంగా దొరికే ఉత్పత్తుల ద్వారా అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ దాదారావు, ఎంపీఓ వినోద్, కార్యదర్శి మీనాక్షి, ఐటీడీఏ ప్రాజెక్టు కోఆర్డినేటర్ మహేందర్, సలీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కోఆర్డినేటర్ మహేందర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి వన్ధన్ యోజన ద్వారా అటవీ సంపదను వినియోగించుకుంటూ గిరిజనులకు జీవనోపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని భీంపూర్ మండలం ఇందూర్పల్లి సర్పంచ్ టేకం దాదారావు సూచించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం కోడిగుడ్లు, బాలామృతం పంపిణీ చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు పోషకాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. కేంద్రాల ద్వారా అందించే సేవలను వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పద్మ, పంచాయతీ కార్యదర్శి మీనాక్షి తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భవ్య శ్రీ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో అట్టహాసంగా సాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు. గోపాలకృష్ణ మఠంలో ప్రారంభమైన శ్రీమద్ రామాయణ ప్రవచనం. అయోధ్యకు వెళ్తున్న మఠాధిపతిని ఘనంగా సత్కరించిన భక్తులు.
వేడుకలను వైభవోపేతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపు. శ్రీ రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలపై శాంతి కమిటీ సమావేశం. హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులతో పలు అంశాలపై చర్చించిన పోలీస్ అధికారులు. పండగ వాతావరణంలో ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ సూచన. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళన పర్వం. బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపిన నేతలు. ఫిబ్రవరి పార్లమెంట్ సమావేశాల్లోనే బడ్జెట్ కేటాయించాలని డిమాండ్. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.